అంబాటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు చంద్రబాబు ఇష్యూతో. ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా చేసిండు. ఎలా అనిపించేదే ఉంది, ఆయన చేసిన పనికి మంచిగానే ఇచ్చారు. అంటే అంబాటి రాంబాబు ఇల్లు ధ్వంసం చేశారు. కొంతమంది ఏమంటున్నారంటే అలా చేయడం తప్పు కదా అంటున్నారు. మీరేమంటారు? అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు పార్టీ కదా ఆవేశంగా పోయినరు, కానీ ఇల్లు ధ్వంసం చేయొద్దు. వాడికేదో ఆయనకి వేయాలి శిక్ష, కానీ ధ్వంసం తెచ్చే ఒరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళకు మీకు తేడా లేదు కదా, ధ్వంసం చేయకూడదు. ఆయన ఒక ముఖ్యమంత్రిని అలా అనుడు అది కరెక్ట్ కాదు అసలు. ఆయన ఒక పెద్దోడు, కానీ ఆయనకు అసలు బుర్రే ఉండదు. ఏం మాట్లాడతాడో ఎప్పుడు తెలియదు. అంబాటి రాంబాబు అరెస్ట్ చేయడం కరెక్టే అంటారమ్మా? ఖచ్చితంగా. ఆయన ఎప్పుడు ఇదే వాగుతాడు. రోజాక ఆయనకు తేడా ఎక్కడుంది మరి? ఎక్కడుంది? అట్లా ఒక ముఖ్యమంత్రి అంటే ఏంటి, ఒక ప్రతినిధిని పట్టుకొని లేనిపోని మాటలు అంటే ఎవరు పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ ఆవేశం తగ్గితావా? ఇప్పుడు అవతల పార్టీని ఎప్పుడు ఏడ దొరికితే పట్టాలని చూస్తారు. వీళ్ళు ఏడ దొరికితే పట్టాలని వాళ్ళు చూస్తారు. వీళ్ళు ఇప్పుడు ఇద్దరు ఒకటే కదా. కొంతమంది అంటున్నారు వైసీపీలో ఉన్న వాళ్ళు పదవి ఉన్నా లేకపోయినా ఆ బూతుల పురాణం మాత్రం తగ్గారు అంటున్నారు సోషల్ మీడియాలో. మీరేమంటారు? తగ్గించుకోకుండా వాళ్ళకే డ్యామేజ్ అవుతుంది. బూతుల పురాణం తగ్గియరు అనుకో, తగ్గియకుంటే ఎవరికి? ఇప్పుడు వాళ్ళకి ఎంత చెడ్డ పేరు వచ్చింది. బూతులు రోజాకు ఇంకొక ఆయన ఎవరు ఉంటాడులే బక్కోడు రాంబాబు, వీళ్ళందరికి ఎంత చెడ్డ పేరు వచ్చింది. పార్టీ కూడా ఎంత డ్యామేజ్ అయింది అది అర్థం కావట్లేదా? అది ఆ బూతులు మర్చిపో అంటే ఉంచుకో, దాచిపెట్టుకో, కడుపులో దాచిపెట్టుకొని మళ్ళీ గెలిచినప్పుడు మళ్ళీ మాట్లాడుండి. కాదమ్మా, ఇలానే ఈ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు తిట్టుకుంటూ ఉంటే అసలు పరిస్థితి ఏంటి జగన్ గారి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి ఆయన నిజంగా మొదటి నుంచి కూడా వాళ్ళని ఇట్లా తిట్టిపిచ్చేది అసలు చాలా మంది ఆయనే అంటారు. సరే కాదనుకో, వాళ్ళని పిలిచి గద్దించుకోవాలి కదా. మన పార్టీ దెబ్బతింటది ఏంది బూతల పంచంగం అని మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పటలే? ఒక ముఖ్యమంత్రి అప్పుడు భువనేశ్వరం తిట్టిండు, మొన్న ఒక ఆయన ఏదో తిట్టినందుకు మనం సస్పెండ్ చేసిండు. అంటే ఆడోళ్ళ గురించి వద్దని చంద్రబాబు నాయుడు ఎంత మంచిగా చెప్పిండు. మరి అలా నువ్వు చెప్పుకోవచ్చుగా, నువ్వు కూడా ముఖ్యమంత్రిగా. వీళ్ళందరూ నీ కింద పనిచేసేటోళ్ళు చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఇక ఆయన ఇట్లా చెప్తాడు, ఇది ఇట్లా నాది రాని, నేను ఒక్కొక్కళ్ళ పేరు రాసుకుంటా, ఒక్కరిని వదిలిపెట్టను, ఇక అదే మాట్లాడతాడు. ఇంకేమన్నా మాట్లాడతాడా? చంద్రబాబు గారికి జగన్ గారికి తేడా ఏంటమ్మా? చంద్రబాబు నాయుడికి జగన్ గారికి తేడా ఏంటంటే చెప్పనా, నక్కకు నాగలోకం అంత తేడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఎక్కడ చెప్పు, ఆయన ఆడళ్ళ పట్ల కానీ ప్రతిది కూడా ఆయన ఆలోచించి ఏ పనైనా ముందేస్తాడు, అడిగేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఆడోళ్ళని తిట్టమని చెప్పినావు, మగవాళ్ళని తిట్టమని చెప్పినావు. ఆయన నేర్పించింది ఏంది అసలు? ఆ పార్టీకి నువ్వు ఏం మెసేజ్ ఇచ్చి ఏం నేర్పించినావు? ఇప్పుడు వీళ్ళ ఇది ఎమ్మెల్యే ఏదో తప్పు చేసినందుకు నిరసనలే చేస్తాండ్రు, రోడ్డు మీద ధర్నాలే చేస్తుండ్రు. మీరేమన్నా తక్కువనా? మీరేం తక్కువ కాదు. అమ్మా, పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇలా మీ వైసీపీ వాళ్ళు భాష మార్చుకోకపోతే తోలు తీస్తా అని. సో తోలు తీయారంటారా వద్దంటారా? పవన్ కళ్యాణ్ అన్నది ముమ్మట కరెక్ట్. తోలు తీసుడేంది, తోలు తీసి ఎండేయాలి. ఇంకొకసారి విమర్శించకుండా గలీది మాటలు అనుకుంటా ఇంత అంటావు, కానీ ఇటు అంటారా? ఇటు మనోళ్ళు ఎవరన్నా తిట్టుకుంటారా? అంటే ఏర్బందని చేస్తారు అనుకుంటారు, కానీ నేను అలా అంటలేదు. ఇప్పుడు మనోళ్ళు ఉండరు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఉండరు అనుకో, అసలు తిట్టుకుంటారా? ఆడవాళ్ళు వచ్చి వాడి ఇది వీడిదని తిడతారా? ఎవరో కోలుకోవింది అంటది, కానీ అసలు అలా విమర్శించుకోరు. వాళ్ళని చూసి వీళ్ళని నేర్చుకుంటారు ఇంకా నన్ను అడిగితే.